హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఫుడ్ డిపార్ట్మెంట్లో అయితే కొన్ని ఉద్యోగాల భర్తీ అయితే రిలీజ్ చేశారు. సో దాని గురించి డీటెయిల్స్ అయితే ఇప్పుడైతే చెప్తా. సో చివరి వరకు అయితే చూడండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇప్పుడైతే తెలుసుకుందాం. సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తా. సో ఒకసారి చూసి మీ అర్హత తగ్గట్టుగా ఉంటే అప్లై అయితే చేసుకోండి. సో చాలా మంచి జాబ్స్, చాలా యూస్ఫుల్ కూడా ఉంటుంది. సో అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ కూడా చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మన ఛానల్లో అన్ని జెన్యూన్ జాబ్ అప్డేట్సే ఉంటాయి, చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి తెలుపుదాం. సో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను కదండి, ఒకసారి వెళ్ళి చూడండి, వెళ్ళి చూసి చదివి అప్లై అయితే చేసుకోండి. నుంచి స్టార్ట్ అయిపోయింది, April 26 నుంచి. సో 25th May వరకు అయితే మనకి ఇంకా అప్లై చేయడానికి టైం అయితే ఇచ్చారు. సో వాళ్ళ యొక్క వెబ్సైట్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఏదైనా అప్లై చేసేటప్పుడు ఏమైనా రాంగ్ వచ్చినా కరెక్షన్ చేసుకోవాలన్నా సరే మనకి ఇక్కడ వెబ్సైట్ కూడా ఇచ్చారు. సో అది. అండ్ నెక్స్ట్ మనకి అప్లికేషన్ ఫీజు చూడండి, నో ఫీ ఆర్ రిక్వైర్డ్ టు బీ పెయిడ్ బై ద అప్లికెంట్. సో మనకి అప్లై చేసేటప్పుడు ఎలాంటి ఫీజు కూడా మనం పే చేయని అవసరం లేదు. సో ఫ్రీగానే మనం అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరూ కూడా అప్లై అయితే చేసుకోండి. సో మనకి ఎగ్జామ్ ఫీజు అనేది ఎలాంటి ఫీజు కూడా ఇవ్వనవసరం లేదు కాబట్టి ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనకి అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. సో ఫర్దర్ అనౌన్స్మెంట్ మనకి వెబ్సైట్లో పెడతారు. సో హాల్ టికెట్స్ కానీ, సో ఇంకేమైనా ఎగ్జామ్ డీటెయిల్స్ కానీ కూడా అనౌన్స్మెంట్ అనేది చేస్తారు. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి, కొన్ని వాళ్ళు ఏం చెప్పారంటే మనకి డీటెయిల్స్ కొన్ని ఇచ్చారు. ఎలా అంటే ఈ జాబ్స్కి లొకేషన్ ఎక్కడ అని. సో ఎక్కడ ఇచ్చారంటే పాన్ ఇండియా. సో మనకి మొత్తం మనకి ఇండియా వైజ్లో కొన్ని డిస్ట్రిక్ట్. సో మనకి ఈ పోస్టింగ్ అనేది ఢిల్లీలో ఉంటుంది. సో అంటే దీని హెడ్ ఆఫీసు. సో ఢిల్లీలో ఉంటూ పక్కన చూడండి మధ్యప్రదేశ్ అండ్ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ఆర్ పాన్ ఇండియా. సో ఎక్కడైనా సరే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఈ జాబ్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళు. సో మెయిన్ ఇదొకటి, జాబ్ లొకేషన్ ఒకటి చూడండి. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఏంటి ఇచ్చారంటే ఆల్ ద అప్లికేషన్స్ రిసీవ్డ్ షాల్ బీ మనకి ఏంటంటే షార్ట్ లిస్టెడ్ చేస్తారు కదా. సో ఎవరైతే షార్ట్ లిస్ట్ చేస్తారో సో వాళ్ళని మాత్రమే మనకి జాబ్కి అనేది సెలెక్ట్ అయిన వాళ్ళు అవుతారు. సో అదొకటి. అండ్ మనకి ఇంకా చాలా ఇచ్చారు. ఇవన్నీ కూడా మనకి ఇందులో శాలరీ విషయానికి 70,000 అయితే శాలరీ అనేది ఇచ్చారు. అండ్ ఫస్ట్ 2 years ప్రొఫెషన్ పీరియడ్లో మనకి 2 years కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకుంటారు. అండ్ ఆఫ్టర్ మనకి పర్మనెంట్ అనేది చేస్తారు. సో అదొకటి. అండ్ నెక్స్ట్ మనకి టీఏ, డిఏ ఇలాంటివన్నీ కూడా వీళ్ళు పే చేస్తారు. ఎలా అంటే మనకి ఈ జాబ్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళు ట్రావెల్ అనేది చేయాల్సి ఉంటుంది కదా. సో ఇలాంటివంతా టీఏ, డిఏ ఇవన్నీ కూడా పే చేస్తారు. అండ్ నెక్స్ట్ లీవ్స్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే 12 days అనేది మనకి అంటే మంత్లో 1 day అనేది మనకి లీవ్ ఇస్తారు. ఇయర్లీ మొత్తం 12 days అనేది లీవ్ అనేది ఉంటుంది. సో అది. అండ్ వర్కింగ్ అవర్స్ చూడండి, 9 AM to 5:30 PM వరకు అయితే వర్కింగ్ అవర్స్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా ఫుల్ టైం బేసిస్ యంగ్ ప్రొఫెషనల్ షల్ నాట్ టేక్ అనదర్. సో ఇలా చాలా ఇచ్చారు, ఇవన్నీ కూడా మీరు చదవండి. సో అలాగే మెడికల్ ఫిట్నెస్ అండ్ పాలసీ వెరిఫికేషన్ దాని గురించి కూడా ఒకసారి చదివి మీరైతే అప్లై అయితే చేసుకోండి. సో ఇప్పుడు మనం అసలు దీని గురించి ఏంటనే తెలుసుకుందాం. సో ఇక్కడ యాక్టివిటీ ఇచ్చారు కదా. సో యాక్టివిటీ దగ్గర ఏంటంటే అసలు ఆ పోస్ట్ నేమ్ ఏంటంటే మేనేజ్మెంట్ సిస్టమ్ సర్టిఫికేషన్ డిపార్ట్మెంట్. సో ఇది ఆఫీసర్ ఉద్యోగాలు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏంటంటే రెగ్యులర్ మనకి గ్రాడ్యుయేషన్ మనకి ఏ గ్రాడ్యుయేషన్ అయినా చేయొచ్చు. సో బీటెక్ వాళ్ళైనా నార్మల్ గ్రాడ్యుయేషన్ వాళ్ళైనా సరే అప్లై అనేది చేయొచ్చు. మినిమం 60% మార్క్స్ అనేది అయితే ఉండాలి. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కూడా ఇచ్చారు. అండ్ మినిమం 2 years అనేది మనకి మార్కెటింగ్ ఫీల్డ్లో కొంచెం ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి 35 years బిలో ఉండాలి ఏజ్. అంటే 18 years నుంచి 35 years వరకు అయితే ఉండాలి ఏజ్ విషయానికి వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ మనకి చెప్పాను కదా శాలరీ విషయానికి 70,000 అయితే ఇస్తున్నారు. సో ఇది చాలా మంచి జాబ్స్. అప్లై చేయాలనుకున్న వాళ్ళు చేయండి, కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను. సో అక్కడికి వెళ్ళి పూర్తి డీటెయిల్స్ చదివి అప్లై అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.